చేయూత పెన్షన్ కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. అది ఏమిటంటే ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫారం అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫారం ఏ విధంగా ఉంది, ఈ అప్లికేషన్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిగారు, ఈ యొక్క అప్లికేషన్ ఫారాన్ని తప్పులు లేకుండా సరైన పద్ధతిలో ఏ విధంగా నింపాలి, నింపిన ఫారానికి జత చేయాల్సిన డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ ఏంటి, ఈ యొక్క అప్లికేషన్ ఫారం సెట్ ని మీరు ఏ ఆఫీస్ కి వెళ్లి ఇవ్వాలి, ఏ ఆఫీసర్ ని కలవాలి అనే పూర్తి వివరాలపై ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసి మీరు కూడా ఇదే విధంగా దరఖాస్తు చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడైతే వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కాబట్టి. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ కంపల్సరీగా చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికి తెలిపిన వాళ్ళు అవుతారు. తెలపాల్సిన విషయం ఇది. సో వీడియో అనేది స్టార్ట్ అనేది చేద్దాం. సో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ల పథకం అనేది కనిపించడం జరుగుతుంది. ఈ ఫారం లో పెన్షన్ రకం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత, ఒంటరి మహిళ, ఇందులో ఏ పెన్షన్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పెన్షన్ కేటగిరీపై టిక్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని ఫోటో అనేది ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ అంటించండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ జిల్లా ఏది ఉంటే ఆ జిల్లా అనేది ఇక్కడ రాయండి. అదే విధంగా మీ మండలం రాయండి. మీ గ్రామం ఏది ఉంటే మీ గ్రామ పంచాయతీ అది రాయండి. దాని తర్వాత 1వ నంబర్ కాడ దరఖాస్తుదారు పూర్తి పేరు ఆధార్ ప్రకారం, అంటే మీ ఆధార్ కార్డులో అయితే ఏ చిరునామా ఉన్నదో, మీ ఏదైతే పేరున్నదో ఇంటి పేరుతో సహా అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ 2వ నంబర్ కాడ మీ ఆధార్ నంబర్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ రాయండి. 3వ నంబర్ కాడ తండ్రి లేదా భర్త పేరు అనేది రాయండి. 4వ నంబర్ కాడ మీ డోర్ నంబర్ తో సహా మీరున్న అడ్రస్ పూర్తి వివరాలు అనేది ఇక్కడ 4వ నంబర్ కాడ రాయండి. అదే విధంగా 5వ నంబర్ కాడ పుట్టిన తేదీ, మీ పుట్టిన తేదీ ఏదైతే ఉన్నదో అది అనేది ఇక్కడ రాయండి. వయసు ఏదైతే మీ వయసు ఉన్నదో ఆ వయసు దాని పక్కన రాయండి. 6వ నంబర్ చూసుకున్నట్లయితే లింగం పురుషుడా స్త్రీయా అనేది దానిపై టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ 7 చూసుకున్నట్లయితే సామాజిక వర్గం అనేది అడుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. మీ కాస్ట్ ఏంటి అనేది చూసుకుని దానిపై టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత 8వది చూసుకున్నట్లయితే బ్యాంకు ఖాతా సంఖ్య, అంటే మీ యొక్క అకౌంట్ నంబర్ అది ఉంటది కదా, ఆ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదే విధంగా ఐఎఫ్సి కోడ్, అంటే మీ యొక్క బ్యాంకు ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా బ్యాంక్ బ్రాంచ్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ అనేది ఇక్కడ రాయండి. అదే విధంగా మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే నడుస్తుందో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ రాయండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి జతపరచన అయిందని ఇక్కడ ఉన్నది. పైన తెలిపిన వివరాలు అన్ని నిజమేనని, ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని మరియు తప్పుడు సమాచారం ఇవ్వలేదని ధృవీకరిస్తున్నాను. మరియు పై దరఖాస్తులో ఏదైనా తప్పుడు సమాచారం గుర్తించినచో భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ సాయం ఆపుటకు మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్టుకు అంగీకరిస్తున్నాను. ఈ యొక్క ఫారం లో నమోదు చేసినట్టు ఇన్ఫర్మేషన్ అనేది సరైనదే ఇవ్వండి, ఫేక్ గా ఇవ్వకండి. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం నుండి సాయం అనేది మీరు అందుకోపోవచ్చు, కేసుల పాలు కూడా అవ్వచ్చు. ఇక్కడ కిందికి చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని సంతకం, వేలిముద్ర అనేది ఇక్కడ ఉన్నది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క సంతకం అనేది ఇక్కడ పెట్టించండి. ఈ యొక్క అప్లికేషన్ ఫారం కి మీరు ఏమేమి జత చేయాలంటే ఈ అప్లికేషన్ ఫారం అండ్ ఆధార్ కార్డ్ ప్లస్ రేషన్ కార్డ్ అనేది జత చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ వికలాంగులు అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఒక సదరణం సర్టిఫికెట్ అనేది ఉంటది. ఆ సదరణం సర్టిఫికెట్ అనేది దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా చేనేత కార్మికులు చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది, అది కూడా యాడ్ చేయండి. అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ కి అప్లికేట్ చేసుకున్నట్లయితే ఇంకొక ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ అనేది పెట్టవలసి ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్ లేదా ఓటర్ ఐడి కార్డ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన అన్ని సర్టిఫికెట్స్ అన్ని జత చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫారం సెట్ ని మీ విలేజ్ లో ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ కి వెళ్లి మీ గ్రామ పంచాయతీ ఆఫీస్ సెక్రటరీ గారికి ఈ అప్లికేషన్ ఫారం అనేది ఇవ్వండి.
ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ లో రాయడం జరుగుతుంది. మనకి తక్కువ టైమింగ్ లోనే ప్రభుత్వం అవకాశం ఇస్తామని ఈ యొక్క అప్లికేషన్ అన్నిటిని రికార్డ్ చేసి పెట్టాలని ఎంపీడీఓల ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈ అప్లికేషన్ ఫారం అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరియు ఈ అప్లికేషన్ ఫారం అనేది ఎక్కడ దొరుకుతుందంటే ప్రతి జెరాక్స్ సెంటర్ కాడ అనేది ఈ అప్లికేషన్ ఫారం అనేది దొరకడం జరుగుతుంది. సో ఇది చేయూత పెన్షన్ల పథకానికి సంబంధించిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.